బ్రో ఆర్సీబీ ఇరగ్గొట్టే పర్ఫార్మెన్స్తో టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జీటీ కూడా టాప్ 2కి వచ్చేసారు. సన్ రైజ్ హైదరాబాద్ 2 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. పంజాబ్ కింగ్స్ ఏమో అంత బాగా స్టార్ట్ చేసి ఇంద్ర బుజ్జ ఇప్పుడు క్వాలిఫై అవుతారు లేదా ప్లే ఆఫ్స్కి డౌట్లో ఉన్నారు. సిఎస్కే వాళ్ళకున్న 3 మ్యాచ్ల్లో వాళ్ళు గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోవచ్చు. అరే అసలు ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారో కూడా డిసైడ్ చేయలేకపోయిన పరిస్థితి ఇప్పుడు మనకి. అలాంటిది ఎవరు గెలుస్తారబ్బా ఐపీఎల్ అని ఆలోచిస్తే బొరబాడే పోట్ల ఇంత టైట్ సిచ్యువేషన్లో ఐపీఎల్ ఎవరు గెలుస్తారు అంటే జుట్టు పిక్కాల్సిన పరిస్థితి. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ జెన్జియాలు ఉన్నారే వీళ్ళు ఏఐని వాడేసి ప్రాంప్ట్లు ఇచ్చేసి వీళ్ళు ఏఐతో ప్రిడిక్ట్ చేయిస్తున్నారు ఎవరు గెలవచ్చు అని. అంటే టుడే టుమారో మనం బేసికలీ ఇవాళ ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ జెన్జీ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ టుమారో. ఏఐని వాడుకుంటూ వీళ్ళు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు. తిప్పి కొడితే 19 ఏళ్ళు ఉండవు ఈ జెన్జీ బ్యాచ్కి. కంపెనీలు పెట్టేసి డబ్బులు కూడా సంపాదించేస్తున్నారు. 200కి పైగా ఇంటర్న్షిప్లు, 22 స్టార్టప్లు, జీసాక్లు అన్ని ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే కొట్టేస్తున్నారట. ఎలారా అని ఆరాధిస్తే NIATలో వీళ్ళకి నేర్పించేదే ఏఐట. ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది అరే మేము చదువుకునే రోజుల్లో ఇలాంటిది ఏమన్నా ఈకోసిస్టమ్ ఉండుంటే అసలు ఏం చేసి ఉండే వాళ్ళని రా అని. ఇన్ఫాక్ట్ ఐ థింక్ కరెంట్ జనరేషన్కి కావాల్సింది కూడా బహుశా ఇదేనేమో. అంటే 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎవరు ఉద్యోగం ఇస్తారా అని ఎదురు చూసే బదులు ఇలా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తే మంచి రిజల్ట్స్ వాళ్లే సంపాదిస్తారు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే NAT అని కమెంట్ చేయండి. లింక్ మీకు DM చేస్తా. బయోలో కూడా పెట్టుంచాను. చెక్ చేసి చూజ్ ఎ స్పేస్ వేర్ యూ గ్రో ఎవ్రీ డే అలాంగ్ విత్ ది మార్కెట్. సరే కానీ మా బ్రో మళ్ళమన్నమాట ఈసారి ఏ టీము ఐపీఎల్ గెలుస్తుంది అనుకుంటున్నారు? కమెంట్లో చెప్పండి.